ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, మన హృదయములో శాంతి, మన జీవితానికి భద్రత కలిగి నివసించాలంటే మనము చేయాల్సిన 2 పనులు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1, దేవుని యందు విశ్వాసం ఉంచడం. 2, మన మనస్సు దేవుని మీద ఆనుకోవడం. ఈ 2 పనులు మనం చేసినట్లయితే దేవుని గొప్ప సమాధానాన్ని, దేవుని కాపుదలను ఖచ్చితంగా కలిగి ఉంటాం. ఇది జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలోనూ మన హృదయంలో గొప్ప శాంతిని కలిగించే దేవుని విధానం. మనం విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. దాన్ని ఆయన మన కోసం ప్రయోగిస్తాడు. మనం చేయవలసినదల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయనలో, ఆయన వాగ్దానాల్లో విశ్రమించడమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు అని. ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించుడి. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి. మీరు ఆయనను నమ్ముకొనుడి. ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయిచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగల వానిగా కాపాడుదువని, ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి మా చింతలన్నీ నీపై వేసి నీలో, నీ వాగ్దానాల్లో విశ్రమించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస మూలమున మేము నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడే వారముగా ఉండుటకు కృపచూపమని, వెలుగును వలె మా నీతిని, మధ్యాహ్నము వలె మా నిర్దోషత్వమును నీవే వెల్లడిపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.